హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంటే స్టూడియో. ఎలా ఉన్నారంతా? బాగానే ఉన్నారని అయితే అనుకుంటున్నా. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని షాద్నగర్ దగ్గరలో ఉన్న రామేశ్వరం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. రాయకల్ గ్రామ శివార్లలో పంచమగుట్టపై వెలిసిన శ్రీ శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముల వారే ప్రతిష్ఠించారు అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. సో దానికి ప్రతీకంగా మనకి ఇక్కడ రామేశ్వరం లింగంపై శ్రీరాముని బాణం కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఉత్తర రామేశ్వరంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి చాలా చరిత్రనే ఉంది. అందులో ముఖ్యమైన చరిత్ర ఏంటి అంటే, శ్రీరాముడు మరియు సీతాదేవి ఇద్దరు కలిసి లింగాన్ని అయితే ప్రతిష్ఠించారు అని చెప్పేసి అయితే ఇక్కడ జనాలు చెప్పుకుంటున్నారు. సో అప్పటిలో రావణుడు యుద్ధం అనంతరం అయోధ్య నుంచి బయలుదేరినప్పుడు సీతారాములు సతీ సమేతంగా ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు అని భక్తులు అయితే చెప్తున్నారు అన్నమాట. సో ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ శివలింగం ఎక్కడికక్కడ ఏదైతే ఏడాదికి ఎవ్రీ ఇయర్కి కొంత మనకి పెరుగుతూ వస్తుందన్నమాట. సో ఎట్లయితే మనకి యాగంటిలో నంది ఎట్లయితే పెరుగుతుందో, సో ఇక్కడ శివుడి యొక్క లింగం అయితే సంవత్సరానికి కొంచెం పెరుగుతూ సైజ్ అయితే పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే చాలామంది మనకు చెప్పడం జరిగిందనమాట. శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానం, రామేశ్వరం, ఫరూక్ నగర్. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి వినాయకుడి విగ్రహం అయితే దర్శనం ఇస్తుందన్నమాట. మొదటిది వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే మనము లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది. వినాయకుడి విగ్రహం కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి ఎంట్రన్స్లో ఒక పెద్ద మండపం లాగా అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళంగానే మనకి దర్శనం టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు సాయంత్రం. సో ఇక్కడ అర్చనలు అవన్నీ కూడా దీని గురించి కూడా పూర్తిగా వివరించడం జరిగిందనమాట. దర్శన సమయం టెంపుల్ పై కూడా మనకి రామలింగేశ్వర స్వామి రామేశ్వరం అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, తమిళనాడులో ఉన్న రామేశ్వరం అయితే ఎవరైతే వెళ్ళలేకపోతున్నారో సో వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా రామేశ్వర లింగాన్ని దర్శనంతగా ఇక్కడ పుణ్యం అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు అన్నమాట. సో లింగం కూడా చాలా బాగుంది. టెంపుల్ యొక్క పరిసరాలు ఇక్కడ శివరాత్రికి మరియు ఏకాదశికి అయితే విపరీతమైన జనాలు దండాలుగా వస్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న జనాలు చెప్తున్నారు భక్తులు. అదేవిధంగా సీతారాములు వారు ఆ టైంలో లింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ భూగర్భ జలాల్లో ఆ లింగం అనేది కలిసిపోయిందనమాట. సో ఒకరోజు రామేశ్వరంపై గుట్టపై ఒక ముఖ్య ప్రభు శిష్యుడు నరసింహరాజు అనే వ్యక్తి రామేశ్వర గుట్టపై తపస్సు చేస్తుండగా సో ఆయనకు లింగేశ్వర స్వామి కలలో కనిపించి, పలానా చెట్టు కింద లింగం ఉంది, దాన్ని బయటికి తీసి పూజలు జరిపించండి అని చెప్పేసి ఆయనకు చెప్పంగానే సో ఆయన 60 ఫీట్ల లోతులో ఆ టైంలో లోతులో తవ్విన తర్వాత సో లింగం అయితే బయటకు వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఇక్కడ భక్తులంతా కూడా ఆ లింగాన్ని మళ్ళీ ప్రతిష్ఠించేసి ఒక ఆలయం కట్టించి మళ్ళీ పూజలు మొదలుపెట్టారనమాట. సో టెంపుల్ బయటికి రాగానే దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి ఇక్కడ పెద్ద రథం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళినామంటే మనకి టెంపుల్ యొక్క గుండం కూడా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఛానల్లో దేవుడి గురించి చెప్పడానికి ఒక పెద్దమ్మ ఇక్కడ ఈ ఊర్లోనే ఉంటుంది అమ్మ. సో ఆ లింగం గురించి మనకు 2 మాటలు చెప్తారు, వినండి. చెప్పండి అమ్మా. సోమవారం రోజు పౌర్ణమి రోజు భక్తులు చాలా మంది వందల సంఖ్యలో వస్తారు. ఇక్కడ ఆ స్వామిని కొలుస్తారు, అభిషేకాలు చేస్తారు. 12 గంటల వరకే అభిషేకము.
12 దాటితే అభిషేకం చెయ్యరు. ఆ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఎన్నో యాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగినంత బలం. సరిపోయిందా? అది పుట్టులింగం పెట్టినవా? బంద్ చేసినాం. ఉంది చెప్పండి. చెప్పాలనా? చెప్పండి. పుట్టులింగము అంటే చరిత్రలా వెనకటికి మానీయులందరూ ఎంత లోతున్నాడు, నిజమా అనిజమా అని తొవి చూసిండ్రు అన్నమాట. తొవి చూస్తే ఆయన కొంచెం తగిలిన టైవరకల్లా పొగలు గమ్ముకొచ్చినట్టయి 60 గజాల లోతున్నాడంట. అంత లోతు కూలల పొడుగు తొవి చూసిండ్రు. స్వామి అంత లోతుగా దర్శనమిచ్చిండు. అందుకొరకే ఆయనను దర్శించడానికి ఎవరి తరం కాలేదు, ఇడిచిపెట్టిండ్రు. స్వామి పుట్టులింగము భక్తులు ఎల్లప్పుడూ వస్తుంటారు. ఈ గుడి ఈ లింగము చిన్నప్పటి నుంచి కూడా అంటే మంచిగా చెప్పారు. ఇది అంటే కొంచెం పెరుగుతూ ఉంటుంది కూడా అంట. మనకి యాగంటిలో ఎట్లయితే నంది పెరుగుతుంటాడో ఇక్కడ లింగం కూడా కొంచెం కొంచెము పెరుగుతూ ఉంటాడంట. ఈ అమ్మ పెద్దమ్మ చిన్నప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా పెద్దగా లింగం అయితే పెరిగిందంట. ఇది ఈ టెంపుల్ యొక్క డీటెయిల్స్. సో మరి అనసూయమ్మ గారు మనకి అవకాశం ఈ టెంపుల్ గురించి వివరించినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. వీడియో కూడా ఉంది నాది.